ఎందుకంటే ఒకసారి మనం చేసిన పనులు ఫలితాలు ఇచ్చినప్పుడు దానిపైన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే మీరు ఒక్కసారి ఇంటలెక్చువల్స్ గా ఒక విషయం మీకు చెప్పాలి. 94లో ఇదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది. 91లో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఆ రోజు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, అధ్వానమైన పరిస్థితి. ఆ రోజు చాలా కష్టపడి జీతాలు కూడా ఇవ్వలేకపోతే ఏ విధంగా మనం ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలని చాలా ఆలోచించి ఒక పక్క ఎడ్యుకేషన్ కోసం, ఒక పక్క ఆదాయాన్ని పెంచడం కోసం మార్గాలు అన్వేషించి ఆ రోజు మిషన్ 2020 తయారు చేసి చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టాం. ఈ రోజు దాని ఫలితాలు మీరు చూస్తే 70,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 8,000 కోట్ల నుంచి కనీసం మీరు చూస్తే 12-14 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చాం. ఆ విధంగా మనం ముందుకు పోగలిగాం. అయితే ఈ రోజు మళ్ళా ఒకసారి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి ఫలితాలు అనుభవించారు. ఈ రోజు కనుక వచ్చే కొద్దికి ఈ రోజు మొత్తం ఆదాయం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ రోజు ప్రపంచం మొత్తం ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ ఉన్నాయో అవన్నీ మన నెత్తి కూడా పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు దీనికి దూరదృష్టి లేదు. ఈ రోజు అమెరికాలో చాలా మంది మీరు చూస్తే ఈ క్రైసిస్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం కానీ, కొంతమంది మన వాళ్ళు అక్కడ షూట్ చేయడం కానీ ఇలాంటి జరిగితే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఖండన చేసిన పాపాన పోలేదు. కనీసం అక్కడ ఉండే అంబేద్కర్ గారి వాళ్ళందరూ టేకప్ చేసి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలో ఆలోచించే పరిస్థితులు కూడా లేదు. ఇది చాలా దారుణం, బాధాకరం. అదే కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తప్పకుండా ఇప్పటికే దాన్ని కూడా టేకప్ చేసి ఏ విధంగా చేయాలో చేసేవాళ్ళం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీలు ఎవరు కూడా దీన్ని సార్ట్అవుట్ చేయలేరు. రేపు భవిష్యత్తులో 3 నెలల తర్వాత ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలో తప్పకుండా పరిష్కారం చేసే శక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ప్రొఫెషనల్స్ వచ్చారు. మీ ఉత్సాహం నేను చూస్తున్నాం, చాలా సంతోషం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు నాకైతే సీతారత్న గారు చాలా స్పష్టంగా చెప్పారు, సురేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే రాష్ట్రంలో ఉండే సంపద మొత్తం దోచుకున్నారు. ఇంకా సంపద ఏం మిగిలే పరిస్థితి లేదు భావితరాలకు కూడా. ఇక్కడుండే వాళ్ళు మీరు చాలా మంది ఆవరేజ్ వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పెట్టి 27 సంవత్సరాలు అయింది. ఆ రోజు మీరు చాలా మంది పుట్టిండరు, పుట్టినా చాలా మంది చిన్నపిల్లలుగా ఉంటారు. ఆ విధంగా మీరు ఆలోచిస్తే దీనికంటే అధ్వానమైన పరిస్థితులు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివేదల్లో తాకట్టు పెడుతూ ఏమాత్రము తెలుగు జాతి ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచం మొత్తం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడారు. ఇంకో పక్క తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూపించడం జరిగింది. ఇటీవల నేను అమెరికా పోయినప్పుడు ఆలోచించాను. ఇంకో విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్తే నేను ఒకే స్లోగన్ ఇచ్చాను, తెలుగు వారంతా కూడా ఆత్మ గౌరవమే కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చని నా నినాదంగా నేను ఆలోచించాను. 14 సంవత్సరాల కంటే ముందు నేను ఒక స్లోగన్ ఇచ్చాను, డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని. 15 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అందరూ కలలుగంటా ఉంటున్నారు. 15 సంవత్సరాలుగా ఇప్పుడు చూసే తర్వాత కలలుగంట మన అందరం కలలు కానీ ఆ కళలు ఏ విధంగా సాధించాలో మనం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు కొంతమంది కొత్తగా కళ్ళగని ఎవరు వచ్చారు, ఇప్పుడు కళ్ళగంటా ఉంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొత్తగా కొంతమంది వచ్చి వెన్నుపెట్టే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఇప్పుడు మీరందరూ ఆలోచించాల్సింది, నేను ఇటీవల అమెరికా పోయినప్పుడు చూశాను. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీరు చూస్తే అమెరికాలో మన వాళ్ళందరూ ఉన్నారు. ఓ గ్రామం నుంచి 10 మంది 15 మంది ఉన్నారు. ఇంత మునిపే సోదరి మనం చెప్పినట్టు ఒక్కొక్కరు 50,000 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ గా పోయి
ఈ రోజు బిజినెస్ పీపుల్ గా బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. చరిత్ర ఒకసారి మనం చూస్తే జూయిష్ అయితే ప్రపంచం మొత్తం బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ గా బ్రహ్మాండంగా రాణించారు. ఈ రోజు ప్రపంచంలో అన్ని జాతుల కంటే ముందుండే జాతి జూయిష్ ఉండే పరిస్థితి వచ్చింది. నేను అదే అమెరికాలో చెప్పాను, చాలా సంతోషం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే తెలుగు వారు ముందున్నారు. భారతదేశంలో భారతీయులు ముందుంటే వాళ్ళకంటే మన వాళ్ళు ముందున్నారు. నేను ఆ రోజు చెప్పింది అది 50 సంవత్సరాలు అవుతుందా 100 సంవత్సరాలు అవుతుందా, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగు జాతిని చూడాలనేది నా అభిమతంగా ఆ రోజు నేను చెప్పాను. ఇది సాధ్యం కూడా. ఈరోజు భారతదేశం అమెరికాలో చూస్తే ఎక్కువ గుజరాతీ పీపుల్ ఉన్నారు, అంతా వ్యాపారానికి పోయారు. కానీ ఈరోజు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ తెలుగు వారు మాత్రం ప్రొఫెషన్స్గా వెళ్ళారు. మీరు వ్యాపారస్తులు స్లోగా బిజినెస్ చేస్తే ప్రొఫెషన్స్ అనుకుంటే మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు కాగలిగితే ఏదైనా మీరు సాధించగలుగుతారు. అది సాధ్యమని నిరూపించే సమయం వచ్చింది. అయితే ఈరోజు మనం చూస్తే రాబోయే రోజుల్లో నాలెడ్జ్ సొసైటీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు నాలెడ్జ్ సొసైటీని చూసినప్పుడు ఆ నాలెడ్జ్ని పెంచడం కోసం ఇలాంటి ప్రొఫెషన్స్ అంతా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా శ్రీకాంత్ రెడ్డి గారైతే టీఎస్ఎంబీ అధ్యక్షులుగా, అదే మరి కడప రాజకీయాల్లో ఆయనైతే స్టాన్ఫోర్డ్ లో పాస్ అయ్యి వచ్చాడు, ఎంబీఏ చేశాడు. ఇక్కడ కూడా కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్లో ఎంబీఏ చేసి అదే మరి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఈ రోజు ఆయన రాజకీయాల్లో కూడా నేను సర్వీసులు అందించాలని వచ్చాడు. వాళ్ళ తండ్రిని కూడా మీరు చూస్తే జస్టిస్ చిన్నప్పటి గారు అయితే చీఫ్ జస్టిస్ గా పనిచేసి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అందులో కడప రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి వారు రాజకీయాలకు వచ్చారు. చాలా ధైర్యంగా వచ్చారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రెండో విషయం చూస్తే చాలా మంది మీలాంటి నాయకులు ప్రొఫెషన్స్ అనుకుంటారు, మాకెందుకు వచ్చింది, 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఆనందంగా ఎంజాయ్ చేద్దాం, ఇంట్లో పడుకుందాం, ఏ కష్టాలు లేకుండా హ్యాపీగా ఉందామనే పరిస్థితి నుంచి ఒక మాటలో చెప్పాలంటే ఏదో చేయాలనే తపంతో ఒక మార్పు తీసుకురావాలనే ఆశయంతో శ్రీకాంత్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది, ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు మీరు చూస్తే అలాంటి వ్యక్తి ఇక్కడ ఈరోజు ఏదైతే టీఎస్ఎంబీ అధ్యక్షులుగా ఉన్నారు. నేను మీ దగ్గర నుంచి చాలా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చాలా ప్రొఫెషనల్ గా అప్రోచ్ తీసుకోగలిగారు. రాష్ట్రం మొత్తం పాలిటీషియన్స్ అంతా మేమందరం కూడా ఒక అప్రోచ్ తీసుకుంటే ఎవరైతే ప్రొఫెషన్స్ ఉన్నారో మీరు ఒక అప్రోచ్ తీసుకునే అవకాశం ఉంది. అందులో కూడా ఎక్కువ ఉండే ఐటీ ప్రొఫెషన్స్ ఎక్కువగా ఉన్నారు. మీరు ఇక్కడికి రాకుండా వండర్ చేసే అవకాశం ఉంది. మీ చేతల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, మీరు కూర్చునే దగ్గర నుంచే కంప్యూటర్స్ ఉన్నాయి. కంప్యూటర్స్ ద్వారా రెవల్యూషన్ క్రియేట్ చేసే అవకాశాలు మీకున్నాయి. మీరంతా కూడా కొన్ని రోజులు చాటింగ్ మానేసి ఈరోజు మధ్యలో పొలిటికల్ చాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ మీరంతా కూడా ఈమెయిల్స్ కానీ ఎస్ఎంఎస్ మెసేజెస్ కానీ ఎక్కడైతే కరప్షన్ ఉందో, ఎక్కడైతే ఈరోజు అవినీతి జరుగుతుందో దీనిపైన కూడా యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజం మంది ఈరోజు కొంతమంది మీరు ఆలోచిస్తే 60-70 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు 20-30 సంవత్సరాలు బతుకుతారు. ఎందుకంటే భారతదేశంలో కూడా లైఫ్ స్పాన్ బాగా పెరిగిపోయింది. మీ ఏజ్ వచ్చే కొన్నికి 90 ఏళ్ళు 100 సంవత్సరాలు ఈజీగా బతికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒక 70 సంవత్సరాలు ఈ దేశంలో మీరు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే 70 సంవత్సరాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే జలయజ్ఞం ఒక ధనయజ్ఞంగా తయారైపోయి ఇప్పుడు ఏం మిగిలే పరిస్థితి లేదు. బడ్జెట్ కూడా దివాలా తీసింది. బడ్జెట్లో మాత్రం డబ్బులు లేవు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇంకా 70,000 కోట్లు 80,000 కోట్లు విలువ చేసే టెండర్లు పిలిచి ఆయన కమిషన్లు తీసుకొని ఆయన ఇంటికి పోయే పరిస్థితులకు వచ్చేశారు. ఇంకో పక్క ఎక్కడ చూసినా భూములన్నీ అయిపోయినాయి. ఈ రోజు ఇక్కడ పనిచేసి మీరందరికీ ఉద్యోగాలు వచ్చాయంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు ఎవరికి ఉద్యోగం రాలేదు. ఇంకో పక్క నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలో కూడా ఉద్యోగాలను సృష్టించి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలం రివర్స్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఈయన చేసిన పని కొన్ని 100,000